తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి తెలంగాణలో ఇవ్వబోతున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కు నేటి నుంచి స్క్రీనింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఇందుకోసం జ్యూరీ కమిటీ ఇవాళ హైదరాబాద్ లో సమావేశం కానుంది. జ్యూరీ చైర్పర్సన్ జయసుధ నేతృత్వంలోని 15 మంది సభ్యుల కమిటీ సమావేశమై స్క్రీనింగ్ ను మొదలుపెట్టనుంది. ఇక ఈ అవార్డుల కోసం వ్యక్తిగత కేటగిరీలో 1172 నామినేషన్లు దాఖలయ్యాయి. చలనచిత్రాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాల విభాగాల్లో 76 నామినేషన్లు వచ్చాయి. ఇక ఓవరాల్ గా గద్దర్ అవార్డులకు 1248 నామినేషన్లు అందాయి. ఇవాల్టి నుంచి జ్యూరీ సభ్యులు నామినేషన్ల స్క్రీన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. సినీ నటి జయసుధ చైర్మన్ గా 15 మందితో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ను వీలైనంత త్వరగా ఇవ్వాలని కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే గద్దర్ ఫిల్మ్ అవార్డులను 2024 నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే 2014 నుంచి 23 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మధు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి చలనచిత్ర రంగ అవార్డ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గద్దర్ పేరిట గద్దర్ ఫిలిం అవార్డ్స్ పేరిట ఇప్పటికే ఒక జ్యూరీని ఏర్పాటు చేసింది. ప్రముఖ సినీ నటి జయసుధ చైర్పర్సన్గా 15 మంది సభ్యులతో ఈ జ్యూరీ ఏర్పాటైంది. ఇప్పటి వరకు ఈ అవార్డ్స్ కోసం, గద్దర్ అవార్డ్స్ కోసం దాదాపు అన్ని కేటగిరీలు కలిపి 1248 అప్లికేషన్స్, నామినేషన్స్ రావడం జరిగింది. ఇక వ్యక్తిగత కేటగిరీలో 1172 నామినేషన్లు వచ్చాయి. ఈ రోజు నుంచి ఈ జ్యూరీ ఈ యొక్క నామినేషన్ల స్క్రూట్నీ పరిశీలన కొనసాగుతుంది. కాబట్టి అవార్డ్స్ అన్నిటి కూడా చాలా పారదర్శకంగా ఎంపిక చేయాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యూరీని ఆదేశించడం జరిగింది. నిన్న చూసాం మనం, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా జ్యూరీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 14 ఏళ్ల తర్వాత తెలుగు చలనచిత్ర రంగం యొక్క అవార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఈ అవార్డ్స్ని ఎంపిక చేయాలి. ఉత్తమ చిత్రంతో పాటు వివిధ కేటగిరీలకు సంబంధించిన అవార్డ్స్ అన్నింటినీ కూడా నిష్పక్షపాతంగా ఎంపిక చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా నిన్న జ్యూరీతో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భం కూడా ఇదే అంశాన్ని ఆయన ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి జయసుధ అధ్యక్షతన జరిగే ఈ జ్యూరీ ప్రత్యేకంగా నామినేషన్లన్నింటినీ కూడా పరిశీలించి స్క్రూటినీ చేసిన తర్వాత వారం 10 రోజుల్లో ఈ అవార్డ్స్ అన్నింటినీ కూడా సెలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ.